మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్లో జరిగినటువంటి బీసీలపై దాడి, అది ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఇది నిజంగా హేయమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వారెవరైనా సరే, అరే మేము అగ్రకుల పొల్లం, మేము ఏం చేసినా చెల్లుతుంది, ఏమీ అవ్వదు అనే దురహంకారపు ఏదైతే మనస్తత్వం కలిగినటువంటి మిమ్మల్ని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నానురా. అరే పలికిమాల్ని వెదవల్లారా, గుడి బడి అన్నది మీ అబ్బ సొత్తారా? పలికిమాల్ నా కొడకల్లారా, ఇది అందరి సొత్తు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదారా? అంటే గుడిలోకి రావడానికి లేదంటే బడిలోకి రావడానికి మీ యొక్క పర్మిషన్ మాకు కావాలన్నా ఏంది? అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంటే వాళ్ళ పట్ల మీకున్నటువంటి ఎలాంటి మనస్తత్వంతో, ఇంకా ఈరోజు విజన్ 2020లో ఉన్నప్పుడు కూడా మీ యొక్క మనస్తత్వపు ధోరణి ఏదైతే ఉందో దాన్ని అద్దం పట్టేలాగా ఉంది కదరా. సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఎవరైనా మానవతావాదులు దీన్ని హర్షిస్తారా? పోనీ మీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులైనా సరే దీన్ని హర్షిస్తారా? ఏంటిది? మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఇంత నీచమైన మనస్తత్వమా? అరే భూమిలో దొరికే ఖనిజ సంపదల్ని పట్టపగలే దోచుకుంటున్నటువంటి దుర్మార్గపు మేమిచ్చినటువంటి భిక్ష మూలాన, ఓటు రూపంలో మేమిచ్చినటువంటి భిక్ష మూలాన బతుకుతున్నటువంటి మీరారా మమ్మల్ని ఈ విధంగా హింసించి ఎక్కడ పడితే ఎక్కడ దాడులు చేయడం? వీరికి చేత కాదు, ఏం చేసినా కూడా చెల్లుతుందనేదే? అరే కాలమే మిమ్మల్ని నిర్ణయిస్తుందిరా. ఎప్పుడో ఒకసారి మీరు కూడా ఈ శిక్షలకు అనుభవించాల్సిందే. చేసిన తప్పు క్షమార్హంగా ఉండేటట్టు ఉండాలి, కానీ ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు ఎవరైనా సరే దీన్ని ఒప్పుకుంటారా? ఎవరైనా ఇలాంటివి జరగాలని కోరుకుంటారా? మరి మీ మనస్తత్వం ఏందిరా ఇంత దారుణంగా ఉంది? చీచి, మీ గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తూ ఉంది. మీ ఒక బతుకులారా, మీకు కుటుంబాలు ఉన్నాయి కదా. ఆ చిన్న పసిబిడ్డ ఏం చేసిందిరా మీకు? పలికిమాల నా కొడకల్లారా. అరే మీరు ఏదో రెడ్ అయితేనే పెద్ద పైన చూడుపడ్డారా? పలికిమాల నా కొడకల్లారా. ఎవడైతే ఏంట్రా ఎదవ నా కొడకల్లారా. సిగ్గుండాల కొద్దిగానా? మానవ జన్మ ఎత్తిన తర్వాత మీకు కొద్దిగానా సిగ్గుండాలరా. సిగ్గులేని నా కొడకలా, సిగ్గులేని వెదవల్లారా. ఒక అబ్బకు, అయ్యకు, ఒక అమ్మకు పుట్టింటే ఇలాంటి పనులు చేయరురా. చెల్లరా ఎదవ నా కొడకల్లారా. చీచి, సిగ్గులేని నా కొడకల్లారా.